కడప జిల్లా మైదగూరు మున్సిపల్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇందిరమ్మ కాలనీలో ఓ వ్యక్తిని దుండగులు నరికి చంపేశారు. సంపంగి నాగేంద్రుని ఇక గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి చంపారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలతో భార్య తల్లిగారింటి వద్దే ఉంటోందంటూ స్థానికులు తెలియజేశారు. ఇక ఆటో డ్రైవర్గా కూలి పని చేస్తూ నాగేంద్రుని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రైట్ సాయి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ మైదుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఒక యువకుడిపై అయితే కనుక దారుణ హత్య చోటు చేసుకోమని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే ఆ ఇందిరమ్మ కాలనీకి చెందినటువంటి నాగేంద్ర అనే యువకుడు పుట్టాలో కూడా ఏదైతే ఆటో వేసుకుని జీవనం సాగిస్తున్నాడో అయితే ఇతనికి దాదాపుగా ఒక భార్య అలాగే ఒక కుమార్తె ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే నాగేంద్ర భార్య కూడా ఇటీవల కాలంలో కూడా ఇద్దరి మధ్య తరచూ విభేదాలు వస్తూ అలాగే మనస్పార్థాలు వస్తూ కూడా ఆమె అయితే కనుక ఆ అమ్మగారింటికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా ఆటో వేసుకుంటూ జీవనం సాగిస్తూ ఏదైతే రాత్రిపూట్ల దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే గుళ్ళు ఉంటాయో ఆ గుళ్ళల్లో కూడా పడుకుంటూ అతను అయితే జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇవాళ ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఈరోజు తెల్లవారుజామున కొంతమంది దుండగులు దాదాపుగా ముఖాలకు మాస్క్ పెట్టుకొని రావడం జరిగింది. వచ్చి ఒక్కసారిగా ఏదైతే నాగేంద్ర పడుకున్న సమయంలో కూడా ఒక్కసారిగా వాళ్ళందరూ ముఖానికి పొడచడంతో పాటు ముఖం మీదనే దాదాపుగా ఆ కత్తిపోట్లు కూడా పడడం జరిగింది. అయితే ఆ ముఖానికి బాగా పొడచడంతో పాటు ఆయన అక్కడిక్కడే ముట్టించడం జరిగింది. అయితే అక్కడే ఉన్నటువంటి కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు సంఘటన స్థలం చేరుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నాగేంద్ర చూసుకుంటే కనుక ఆటో డ్రైవర్, మరో పక్క కూలి పనులకు కూడా ఇతను వెళ్తూ ఉంటాడు. అలాంటి నేపథ్యంలో అక్కడ ఏమైనా ఎవరికైనా గొడవలు చెలరేగాయా అంటే కూలి పనులు వెళ్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఎవరికైనా గొడవ పడ్డారా, లేకపోతే ఈ ఆటో వేస్తున్న సమయంలో కూడా ఇక్కడ ఏమైనా ఆటో డ్రైవర్లతో గొడవ పడ్డారా కొనుగో కూడా పోలీసులు అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ సంఘటన స్థలానికి సిఐ కావచ్చు, ఎస్ఐ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటన అయితే కనుక ఛాలెంజ్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే నాగేంద్రను హత్య చేసి అంతమంది వచ్చారో వాళ్ళు పట్టుకున్న పనులు అయితే కనుక పోలీసులు అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే మృతుడి భార్య కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా ఆమె కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరుగుతుంది. పూర్తిస్థాయిలో ఏదైతే ఆ ఇందిరాగారు నగర్ కాలనీ అంతా కూడా పూర్తిస్థాయిలో విషయాలు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.